హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా, ఎంటీఎస్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్. సో ఎంటీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు వీడియోలో చెప్తాను స్టెప్ బై స్టెప్. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటేమో మనం ఓటీఆర్ చేసుకోవాలా, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలా. సో ఎవరైతే మనకు ఓటీఆర్ చేసుకోలేదో, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరెవరు చేసుకోలేదో వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే నేను మీకు వీడియోలో చెప్తాను చూడండి. సో మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. లాగిన్ ఆర్ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, యూజర్ నేమ్, రిజిస్టర్ నెంబర్ అడుగుతున్నాడు, పాస్వర్డ్ అడుగుతున్నాడు. మనం రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది, న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అని. సో ఇక్కడ రిజిస్టర్ నౌ చేసుకోవాలన్నమాట. సో రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ అని. సో కంటిన్యూ వస్తాలి, ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం అడుగుతున్నాడు, ఆధార్ కార్డు అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆధార్ ఎస్ అని క్లిక్ చేసి ఆధార్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. మళ్ళీ వెరిఫై చేయడానికి ఇంకోసారి ఫిల్అప్ చేయాలి. సో ఫిల్అప్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇది అవసరం లేదు. సో తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్. అంటే మన ఎస్ఎస్సి మెమోలో మన పేరు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన పేరుని కూడా ఎంటర్ చేయాలి. అండ్ అదే విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇంకోసారి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అండ్ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని ఉంది ఇక్కడ. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అంటే మీరు ఎప్పుడైనా పేరు చేంజ్ చేశారా అన్నమాట. సో ఒకవేళ పేరు చేంజ్ చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ పేరు చేంజ్ చేయలేదు అంటే మన ఎస్ఎస్సి మెమో మీద పేరు చేంజ్ చేయలేదంటే నో అని క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ 5th ఆప్షన్లో ఇక్కడ జెండర్ అడగడం జరుగుతుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయాలా. ఇక్కడ మనకు మన ఇయర్ని బట్టి, మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ ఇయర్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అండ్ హియర్ మనకు ఫాదర్ నేమ్ కూడా అడగడం జరుగుతుంది. ఫాదర్ నేమ్ కూడా ఎలా ఎంటర్ చేయాలంటే మన ఎస్ఎస్సి మెమో మీద ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి. ఇంకోసారి వెరిఫై చేసుకోవాలా ఎంటర్ చేసేసి. అండ్ నెక్స్ట్ మదర్ నేమ్ కూడా అడగడం జరుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్ మేము మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసేయాలి. సేమ్ మదర్ నేమ్ ఏం ఎంటర్ చేసినామో అదేవిధంగా ఇంకోసారి వెరిఫై మదర్ నేమ్ బ్లాంక్ ఉంది చూడు, ఇక్కడ కూడా అంతే వెరిఫై చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క డీటెయిల్ మనకు 2 టైమ్స్ ఎంటర్ చేయాలన్నమాట, ఎందుకంటే 2 టైమ్స్ అడుగుతున్నాడు వెరిఫై చేసుకోనికి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్, మీరు మీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మీ స్టేట్ని బట్టి మీరు చూసుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని పెట్టేస్తున్నాం. అండ్ హియర్ రోల్ నెంబర్ కూడా అడుగుతున్నాడు. సో రోల్ నెంబర్ ఎంటర్ చేసేయండి అండ్ వెరిఫై చేసుకోండి ఇంకోసారి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంకోసారి అడగడం జరుగుతుంది. సో ఇట్లా కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అడగడం జరుగుతుంది. మీది డిప్లొమానా, గ్రాడ్యుయేషనా, పిహెచ్డీనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేయండి బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్. ఓకే, సో నేను గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి పక్కన కూడా ఉంది కదా సెండ్ ఓటీపీ. సో సెండ్ ఓటీపీ చేయగానే మనకు మన మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అండ్ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మనము పక్కన ఒక బాక్స్ కనిపిస్తుంది సబ్మిట్ ఓటీపీ అని. సో సబ్మిట్ ఓటీపీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. అంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నేను ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. అండ్ మనకు నెక్స్ట్ పేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలా, ఈజీగా మనకు అక్కడ కనిపిస్తుంది పాస్వర్డ్ చేంజ్ అని. సో పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్. సో కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ ఉంది చూడండి. సో ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇప్పుడు అప్లై చేయడానికి మనకు చూపిస్తున్నాడు. సో ఎంటీఎస్ ఒకటి ఉంది అండ్ సీజీఎల్ కూడా ఉంది. సో ఎంటీఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 1/8/2004, 1 ఆగస్ట్ వరకు ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఏం చేయాలంటే మనకి ఇక్కడ సింప్లీ ఏం చేయొద్దు, ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో అప్లై దాని మీద క్లిక్. సో అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కొన్ని డిఫాల్ట్ ఉంటుంది, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కొన్ని డిఫాల్ట్ వస్తుంది.
అండ్ ఇక్కడ కేటగిరీ అవన్నీ డిఫాల్ట్స్ వస్తాయి. ఏవేవి మనకు బ్లాంక్ అనిపిస్తే అవి నింపేయాలన్నమాట. ఇక్కడ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా పెట్టాలి. అండ్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అంటే మనకు ఎస్ఎస్సి మెమో మీద ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుంది కదా, సో అది పెట్టేయాలి. అండ్ మ్యాట్రికులేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఇవన్నీ చూసుకొని ఫిలప్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ అన్నీ ఫిలప్ చేసేయాలన్నమాట. తెలంగాణ స్టేట్ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ డిఫాల్ట్ వస్తాయి. సో నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేది ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఓకే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో అడగడం జరుగుతుంది. సో నాది గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10th స్టాండర్డ్ అది డిఫాల్ట్ వేస్తుంది. అండ్ స్టేటస్ పాస్డ్ ఇవన్నీ డిఫాల్ట్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బోర్డ్, రోల్ నెంబర్. అండ్ మీకు 10th క్లాస్లో ఇక్కడ ఉంది చూడండి, క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకు పర్సెంటేజ్ కూడా అడగడం జరుగుతుంది, సిజిపిఏ కూడా అడగడం జరుగుతుంది. మీ ఇష్టం, సిజిపిఏ పెట్టొచ్చు, పర్సెంటేజ్ కూడా పెట్టొచ్చు. సో నేను సిజిపిఏ పెడుతున్నాను, 9.3 వచ్చినాయి కాబట్టి సో నేను సిజిపిఏ పెట్టేస్తున్నాను. సో సిజిపిఏ పెట్టేసిన తర్వాత మనకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరుగుతుంది. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా లేకపోతే మీరు ఏదన్నా ఆర్మ్ ఫోర్స్లో పనిచేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటున్నారా, అంటే రిజర్వేషన్ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే ఎస్ దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే నో దాని మీద క్లిక్ చేయండి. సో డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ ఆపర్చునిటీ 23rd దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుందో, సో సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, అంటే మనము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలో అడుగుతున్నాడు. సో ప్రిఫరెన్స్ 1, 2, 3 3 ప్రిఫరెన్స్లు అడగడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో మనకి ఏముంటుంది ఇక్కడ ఎస్ఆర్ సౌత్ రీజియన్ కాబట్టి, మనది సౌత్ రీజియన్ కాబట్టి సో ఫస్ట్ నేను హైదరాబాద్ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ హైదరాబాద్ పెట్టేసుకుంటున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరీంనగర్ పెట్టేసుకుంటా, అంటే మీకు ఏది దగ్గరలో ఉంటుందో అది పెట్టేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వరంగల్ పెట్టేసుకుంటాను. వరంగల్. అండ్ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్, సో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు కూడా ఉంది మనకి ఇక్కడ. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. సో ఇంగ్లీష్ కూడా ఇవ్వడం జరిగింది, తెలుగు ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్, హిందీ. సో ఇంకోసారి వెరిఫై చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకోసారి వెరిఫై చేసుకుంటున్నాను. సో ఇక్కడ 27 దాని మీద మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఏ స్టేట్లో చేయాలనుకుంటున్నారు అనేది ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం తెలంగాణ వాళ్ళం ఏం చేయాలంటే సౌత్ రీజియన్ పెట్టుకోవాలని ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్ని బేస్ చేసి మనకి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్ని బేస్ చేసి మనం అన్ని నంబర్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఎన్ని ఉన్నాయి టోటల్ 72 ఉన్నాయి. సో మీకు ఎక్కడెక్కడ నచ్చుతుందో అక్కడ నంబర్ వైజ్గా మొత్తం పెట్టుకోవాలన్నమాట. టోటల్ మీకు ఏమేమి కావాలో అంటే ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ని ఒకవేళ మీరు కర్ణాటకలో చేయాలనుకుంటున్నారు, సో కర్ణాటక ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతా అన్న అంటే సో ఇక్కడ ఈ బాక్స్లో కర్ణాటక ఎన్నో నెంబర్ ఉంది, 67 ఉంది కాబట్టి సో 67 పెట్టేయండి. సో నెక్స్ట్ అన్న నేను కర్ణాటక కాదు, నేను బెంగళూరు పెట్టుకుంటా అన్న అంటే ఇక్కడ 64 ఉంది. సో ఇక్కడ హవల్దార్ CGST బెంగళూరు, ఇక్కడ సీరియల్ నెంబర్ ఏమి ఇచ్చిండు, 64 ఇచ్చిండు. అయితే 64 పెట్టాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఈ టేబుల్ని చూసి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలన్నమాట పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్లో. సో ఇవి హవల్దార్ ఉన్నాయి, MTS ఉన్నాయి కొన్ని. సో లైక్ దిస్ మీకు ఎక్కడెక్కడ ఇష్టం, మీకు దగ్గరలో మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసి టేబుల్ని చూసి మీరు ఫిలప్ చేసుకోండి. సో ఇక్కడ పైన చూసి ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ఓకే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో అప్లోడ్ ఫోటో. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోటో ఎట్లా అప్లోడ్ చేయాలంటే క్యాప్చర్ లైవ్ ఫోటో, అంటే లైవ్లో ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉందిగా, సో దీని మీద క్లిక్ చేసేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి
ఫోన్ మంచిగా సెట్ చేసుకొని మీ ముఖం కనిపించేటట్టు ఫోన్ మంచిగా సెట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఫోటో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే బ్లర్రీ ఫోటో ప్లీజ్ రీటేక్ ద ఫోటో అంటుంది. ఇక్కడ బ్లర్ అయింది కాబట్టి రీటేక్ అంటే మీకు డెమో చూపిస్తున్నాను. సో అందుకోసం ఇట్లా చేస్తున్నాను. సో ఒకవేళ మంచిగా రాకపోతే ఇంకోసారి క్యాప్చర్ అయ్యానని కొట్టండి. సో ఈ విధంగా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకి కింది స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ అనే ఆప్షన్ అయితే ఉందిగా. సో అప్లోడ్ సిగ్నేచర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఫైల్ సైజ్ అనేది 10 KB to 20 KB లోపు ఉండాలి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ చేసినారనుకో సో అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే, సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయినట్టే. ఈ విధంగా అండి చూసేశారు కదా ఎంటీఎస్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా నింపాలో. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.